హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు మరొక సరికొత్త ఆలోచనతో మీ ముందుకైతే నేను వచ్చేసానండి. ఈరోజు నేను చూపించబోతుంది ఏంటంటే పాప్ స్టిక్స్. అదేనండి, మనం ఐస్ క్రీమ్ తినగా మిగిలినటువంటి పుల్లలు ఉంటాయి కదా, వాటికి కలర్స్ వేసి నేను ఈ విధంగా అయితే ఒక మంచి క్రాఫ్ట్ ఐటెంని చూపిస్తున్నాను. ముందుగా మనం ఏంటంటే ఒక ప్లాస్టిక్ షీట్ని బేస్గా అయితే తీసుకోవాలండి. దానికి నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగా పుల్లలు అంటే ఈ స్టిక్స్ అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గమ్ పెట్టి అంటించుకోవాలండి. నేను రెండు వైపులు తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క వైపు 5 పుల్లల చొప్పున తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే, కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేది ప్రతిరోజు కూడా నేను మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇక సైడ్ అయితే మనం ఈ విధంగా స్టిక్స్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం స్టిక్స్ ఒకదానికొకటి అంటించేసి సైడ్ వాల్స్ కింద మనమైతే పెట్టేస్తున్నామండి. ఇది నేను గ్లూ గన్తో యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫెవికాల్ అనే యూజ్ చేయొచ్చు, బట్ కొంచెం టైం అయితే పడుతుంది. గ్లూ గన్ అయితే కనుక వెంటనే మనకి అంటుకుపోతుంది అనమాట. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే కనుక అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టానండి. సో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. అలాగే క్రాఫ్ట్ ఐటమ్స్ ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది నాకు తప్పకుండా మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. అలాగే నా ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ 2024. ఈ పేజ్తో నేను ఇన్స్టా పేజ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వని వారు ఉన్నట్లయితే కనుక ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా పేజ్ ఆల్సో. ఓకే, ఈ విధంగా టాప్ సైడ్ కూడా మనం అంటించుకోవాల్సి ఉంటుందండి. ఇక మనం బేస్ అయితే పెడుతున్నాము. సో ఈ బేస్ కోసం కూడా నేనేం చేశానంటే ప్లాస్టిక్ షీట్ని యూజ్ చేశానండి. ఏదైతే హోమ్ కన్స్ట్రక్ట్ చేసామో అంటే హోమ్ని డిజైన్ చేసామో దానికి తగ్గట్టుగానే ప్లాస్టిక్ షీట్ని మొత్తం అంతా కూడా నేను కట్ చేస్తున్నానండి బోర్డర్స్ ప్రకారం. ఇలా చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ చాలా అందంగా అనిపిస్తాయి కదండి, ఇంటిని మరింత అందంగా తయారు చేస్తూ ఉంటాయన్నమాట. నిజంగా ఎవరైనా క్రాఫ్ట్స్ ఇప్పటివరకు ట్రై చేయని వారు ఉన్నట్లయితే ఈజీ క్రాఫ్ట్స్ అండి ప్రతిరోజు కూడా నేను చూపిస్తున్నాను మన ఛానల్ ద్వారా. ప్లీజ్ ఫాలో. అలాగే మీకు అవకాశం ఉండి టైం ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి, మీకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇక నేనైతే ఈ విధంగా ఊల్ని పాంపామ్ రెడీ చేయడానికి చుడుతూ ఉన్నాను అనమాట. మరి పాంపామ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ మన వీడియోలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఒక వీడియోలో డైరెక్ట్గా పాంపామ్కి సంబంధించి ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఇంకా ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి పాంపామ్ మేకింగ్ వీడియో. ఈ విధంగా మనమైతే రెడీ చేసుకోవాలండి ఈ పాంపామ్ని. సో మన ఛానల్ అయితే 130 సబ్స్క్రైబర్స్లో ఉన్నారండి. సో ప్లీజ్ కొత్తవారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మంచి రీచ్కి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మన వ్యూవర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తేనే అదంతా కూడా పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా నాట్ వేసేసుకోవాలండి. అలాగే సైడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మనం పాంపామ్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా 3 పాంపామ్స్ అయితే నేను రెడీ చేసి ఉంచాను. వీటిని మనం ఏంటంటే హోమ్కి ముందు ఏదైతే మనం ఇంటికి గుమ్మానికి వేలాడదీస్తామో అట్లాగే ఈ ఇంటికి నేను హ్యాంగ్ చేయబోతున్నాను అన్నమాట. వీటిని చూసారు కదా, ఈ విధంగా పెద్ద సూది సహాయంతో నేను ఈ పాంపామ్స్ని హ్యాంగ్ చేయబోతున్నానండి. అలాగే మీరు మన ఛానల్ ద్వారా ఎలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ చూడాలి అనుకుంటున్నారో అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తారో దాని ప్రకారం నేను మంచి వీడియో అయితే చేసి మీ అందరి కోసం పెడుతుంటానండి. అలాగే మీరు ఎక్కువగా ఈ వేడితో క్రాఫ్ట్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ ఇంటిని అందంగా ఉంచడానికి మీరు ఏ విధంగా క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా పాంపామ్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంటికి హ్యాంగ్ అయితే చేశాను అనమాట. ఇక ఇందులో చిన్న ఫ్లవర్ పాట్ అయితే పెట్టడం జరిగిందనమాట. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.